ఈరోజు జీలిగిమిల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ తరఫున మెగా జాబ్ మేళా జీలిగిమిల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలవరం నియోజకవర్గంలో 5వసారి. అన్ని మండలాల్లో కూడా మండల కేంద్రంలో నియోజకవర్గ వారీగా ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా సుమారు ఒక 400 మంది విద్యార్థులు హాజరైతే ఖచ్చితంగా ఒక 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే 11 కంపెనీస్ మెయిన్ కంపెనీస్, చాలా బ్రాండెడ్ కంపెనీస్, వాటి నుంచి కూడా వాళ్ళు స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి అందులో సెలెక్ట్ అయినటువంటి వారికి అపాయింట్మెంట్ కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుంది, జాయినింగ్ ఆర్డర్స్. అలాగా మనం నిరుద్యోగ యువకులు కంపెనీస్ చుట్టూ తిరుగుకోకుండా వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే నిరుద్యోగ యువకులని మనం ఎక్కడా కూడా ఖాళీ ఉంచకుండా ఖచ్చితంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాగా ఈ మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి పార్టీ చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత ముందుకు వెళ్ళే విధంగా ఇంకా ఏదైతే యువకులకు మన రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లో కూడా మంచి సాలరీ స్కేల్ ఇచ్చి ఆ కంపెనీస్ తీసుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా యువకులందరూ కూడా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఒక గౌరవంగా ఉండాలన్నా, అలాగే సమాజంలో మీ పేరు, మీ కుటుంబం, మీ పెద్దల పేరు చక్కగా అందరూ కూడా గౌరవించాలన్నా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు తీసుకోండి. అలాగే దీని ద్వారాగా అనే ప్రశ్నకి ఇది ఒక వేదికగా ఉంది. కాబట్టి ఈ యొక్క కంపెనీని ఉపయోగించుకొని కంపెనీల వారు మరి ఎవరైతే ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ విధంగా కూడా మరి ఆ కంపెనీలన్నీ వచ్చాయి. ఆ కంపెనీలు తీసుకురావడంలో మన ఎమ్మెల్యే గారు మరి ఈ రాష్ట్రంలోనే ముందున్నారు. ఎందుకంటే మన నియోజకవర్గంలో అనేక మందికి ఇటువంటి అవకాశాలు రావడం అనేది మన నిరుద్యోగ యువకులకు చాలా అరుదైన అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికే వచ్చాయి. మన